హెల్త్ న్యూస్ మీకోసం. ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమవుతుందిలే అని చాలా మంది నిద్రను తేలికగా తీసుకుంటూ ఉంటారు. శారీరక చక్కని ఆహార నియమాలు పాటిస్తూ వారానికి 4-5 రోజులు వ్యాయామం చేస్తుంటే చాలు ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని అనుకుంటారు చాలామంది. కానీ వీటితో పాటు మంచి నిద్ర కూడా ముఖ్యమే అంటున్నారు పరిశోధకులు. కువైట్లోని డాస్మెన్ డయాబెటీస్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల నిద్ర ప్రాముఖ్యంపై ఒక పరిశోధన నిర్వహించారు. విశ్రాంతికి దీర్ఘకాలిక వ్యాధులకు మధ్య ఉండే సంబంధం పైన పరిశోధన జరిపారు. మనం నిద్రపోకుండా ఉన్నప్పుడు మెదడు మనం ఒత్తిడిలో ఉన్నామని భావిస్తుంది. దాన్ని తగ్గించడానికి కార్టిసాల్ అనే హార్మోన్ని మామూలు కన్నా ఎక్కువగా విడుదల చేస్తుంది. ఇలా ఒక్కరోజే కదా అని సర్ది చెప్పుకుంటూ మనం పదే పదే నిద్రకు దూరం అవుతూ ఉన్నప్పుడు శరీరంలో కార్టిసాల్ హార్మోన్ మోతాదు పెరిగిపోతూ వస్తుంది. ఈ పరిణామం చివరకు శరీరంలో కొన్ని వాపులకు కారణమవుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. మరోపక్క నిద్రలేమి మూలంగా ఒంట్లోని కణాలు శక్తిని కోల్పోయి ఇన్ఫెక్షన్లతో పోరాడే గుణాన్ని పోగొట్టుకుంటాయి. దీంతో వ్యాధి నిరోధక యంత్రాంగం శక్తి కూడా సన్నగిల్లిపోతోంది. ఈ మొత్తం పరిస్థితిని చక్కదిద్దడానికి మన శరీరం మోనోకైట్స్ అనే వ్యాధి నిరోధక కణాలను విడుదల చేస్తుంది. ఇదే పరిస్థితి పదే పదే కొనసాగితే శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతూ వచ్చి ఊబకాయం, గుండె జబ్బులతో పాటు ఇతర దీర్ఘకాలిక సమస్యలు సైతం రావచ్చునని పరిశోధకులు వివరిస్తున్నారు. అందుకే పని ఒత్తిడి, వారాంతంలో పార్టీలు అనే సాకులు చెప్పకుండా తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు.